ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు. భద్రాచలానికి దర్శనం చేసుకుని దాదాపుగా కొన్ని డిపార్ట్మెంట్లు రివ్యూలు కూడా చేస్తున్నారు. రివ్యూలు చేసుకున్న తర్వాత సారపాకలో మీటింగ్ ఉంటుంది, మణుగూరులో పినపాకలో. కాబట్టి పినపాక నియోజకవర్గంలో రేపు మీటింగ్ ఉంటుంది. గౌరవనీయుల ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు కూడా, రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మంత్రులు కూడా వస్తున్నారు. అలాగే ఈ పార్లమెంట్లో ఉన్న మా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా భద్రాద్రి రాముడి దర్శనం చేసుకుని తర్వాత ఈ రివ్యూ చేసుకున్న తర్వాత మనం పినపాకకు పోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా బహిరంగ సభలో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్లిపోతారు. కాబట్టి అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మంత్రులు అవన్నీ అందరూ కూడా ఇక్కడ రావడానికి సిద్దమవుతున్నారు, రేపు వస్తున్నారు. దానితో పాటు భద్రాద్రి రాముడు డెవలప్మెంట్ కానీ అవన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు వారు వచ్చిన తర్వాత డిక్లరేషన్ లో ఏదైనా ఇంకో డిక్లరేషన్ కూడా ఏమైనా ఉంటే ఉండవచ్చు. ఏదైనా రేపు గౌరవనీయుల ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇది ఈ జిల్లా మంత్రులు, డిప్యూటీ సీఎం గారు భట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయుల శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా దాదాపు ఆల్ మంత్రులు కూడా తెలంగాణలో ఉన్న కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అఫీషియల్ గా కూడా ఇక్కడ మాత్రం భద్రాచలంలో అఫీషియల్ మీటింగ్ ఉంటుంది, అక్కడ మాత్రం పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. మణుగూరులో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అఫీషియల్ మీటింగ్ లో ఏమేం చేయాలి, ఏమేం ఇవ్వాలి, పథకం ఇంకో పథకం కూడా ఇవ్వాలి, అవన్నీ కూడా ఇక్కడ డిక్లరేషన్ లో మీకు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, కలెక్టర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. పొద్దున మేము వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. నిన్నటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. కాబట్టి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అలాగనే ఈ నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ దాదాపుగా అన్ని మండలాల నుంచి రావాల్సిందిగా, మణుగూరుకు రేపు రావాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి అన్ని భద్రాచలం గాని, పినపాక గాని, రాష్ట్రం నుంచి గాని, తెలంగాణ నుంచి దాదాపుగా మేమైతే పినపాక నుంచి దాదాపుగా ఎక్కువ శాతం వస్తున్నారు. దానితో పాటు భద్రాచలము, ఇల్లందు ఈ ఒక పార్లమెంట్ నుంచి ఎక్కువ శాతం రావచ్చని నేను భావిస్తున్నాను. నాకు గౌరవనీయులైన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, వేణుగోపాల్ గారికి, సునీల్ కనుగోలు గారికి, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉన్న మంత్రులందరికీ కూడా, అలాగనే సిఈసిలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, భట్టి విక్రమార్క గారికి, దాదాపుగా మా పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నాకు మొదటి లిస్టులో ప్రకటించినందుకు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, మా ఇన్ఛార్జ్ అయిన దీపదాస్ మున్షి గారికి, మన రోహిత్ చౌదరి గారికి, వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ టీం పైనుంచి కింది వరకు ఆల్ టీమ్స్ కూడా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అందరూ కూడా నన్ను ప్రకటించినందుకు, ఈ ఒక్క మహబూబాబాద్ పార్లమెంటు, భద్రాచలం నియోజకవర్గం ఇంక్లూడింగ్, కాబట్టి ఈ నియోజకవర్గాన్ని నాకు ఎంపిక ప్రకటించినందుకు, ఇంతకుముందు నేను ఎంపిక ఇక్కడ చేశాను, మంత్రిగా కూడా చేశాను. కాబట్టి నా ఒక కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నాకు సహకరిస్తారు, ఓటర్లు కూడా సహకరిస్తారని భావిస్తున్నాను. దానితో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, 7 నియోజకవర్గాల మీడియా సోదరులకు కూడా అందరికీ కూడా నాకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.